వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యవర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు దీనిపై పూర్తి చొరవ తీసుకొని ఈరోజు రామగుండం ప్రజలకి పునర్జన్మనిచ్చినటువంటి కార్యక్రమం చేసిన బాధ్యత తీసుకున్న మా నాయకులు శ్రీధర్ బాబు గారికి, అలాగే మొత్తం క్యాబినెట్ మంత్రివర్యులకి, అలాగే నాకు సహకరించినటువంటి శాసనసభ్యులకు, అధికారులకు అందరికి కూడా రామగుండం ప్రజల పక్షాన శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా పాదాభివందనాలు చేసే తప్పులేదు. ఇవాళ ఒక గొప్ప చిరకాల కోరిక రామగుండం ప్రాంతంలో, బొగ్గుగని ప్రాంతాల్లో దేశానికి వెలుగునిస్తున్నటువంటి మన ప్రాంతాల నుంచి ఏదైతే ఇక్కడ గత 10 సంవత్సరాల్లో పూర్తిగా చీకటిమయం చేసి ఇక్కడ అన్ని వనరులున్న పిట్ హెడ్ ఉన్నటువంటి ప్రాంతం, నీళ్లు, బొగ్గు, ల్యాండ్ ఉన్నటువంటి మన ఏరియాలో ఇవాళ తక్కువ రేట్లో ఆ రోజు 8 కోట్ల రూపాయల చొప్పున మరి పోయిన ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ నిర్వహించడం అనేది ఒక మూర్ఖత్వం. అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ, నీళ్లు లేవు, నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవాలి, బొగ్గులు ఇక్కడ నుంచి తీసుకుపోవాలి. ఇక్కడేమో పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చిన పక్కనే తలాపున గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు, దాంతోపాటు మీకు వట్టిగా బెల్ట్ ద్వారా తెచ్చుకునే బొగ్గు, అదే మాదిరిగా కావాల్సినంత భూమి ఉన్న ప్రాంతాల్లో ఆ రోజు కనుక మీరు ఆడ 5x800 పెట్టేటువంటి ఆలోచన, అదే డబ్బులోకి ఇక్కడ 7x800 వచ్చేటువంటి అవకాశం ఉండే. ఇవాళ 7x800 అవకాశం ఇక్కడ ఉన్న పిటేట్ ప్రాంతాల్లో పెట్టకుండా మీరు దాన్ని రేటు మార్చి 13 కోట్లు చేసి ఇవాళ కమిషన్ల కక్కుర్తిపాటు చేసినటువంటి చరిత్ర వారిది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవర్ సెక్టర్లో గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదే మాదిరిగా వాటర్ నీళ్ళతో నడిచేటువంటి ఎనర్జీ అవుతుందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది. ఇయ్యలేని పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి, దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు, నీళ్లు, భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం చీకటిమయం చేసిరు, రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పని చేసే కార్యక్రమంలో యాదాద్రి కడితే అదే ఆలోచనతో ఇలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేసిరు. ఈ మాదారు వచ్చే 2 ప్లాంట్లకు 20 కోట్లకు కూడా కానటువంటి దాన్ని 50,000 కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్ధపు ఒక బురద జల్లే కార్యక్రమం. నేను స్పష్టంగా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో స్పష్టమైన వైఖరి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు ఇస్తాక మీరే వర్కులు చేసి మరి ఎక్కడ 50,000 కోట్లు దోచుకుంటారో చెప్పాలి. ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతా ఉంటే చూసి ఓర్వలేక కళ్ళ మంటతో, కడుపు మంటతో లేనిపోయిన నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కబద్దార్ అంటా ఉన్నా, ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ కబద్దార్ అంటా ఉన్నా. ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గుగని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్కు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో బొగ్గుగని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం. ఇవాళ విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఇలా దసరా, రంజాన్, ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇలా ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్న తరుణంలో ఆపాలని ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ is back.